అందరికీ నమస్తే. నా పేరు మహదేవ్. రీసెంట్గా రిలీజ్ అయిన చెన్నై లవ్ స్టోరీ, కొరియన్ కనకరాజు, డీసీ చిత్రాలు ఏ కేటగిరీ వాళ్ళు చూడొచ్చో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా చెన్నై లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. హీరోయిన్ పెళ్లి కూతురు గెటప్లో ఉన్న సీన్తో సినిమా మొదలవుతుంది. ప్రేమించిన వాడు పెళ్లికి రెడీ లేడని తెలిసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. అది చూసిన తల్లిదండ్రులు స్నేహితులతో కలిసి చెన్నైకి వెళ్ళమని సలహా ఇస్తారు. చెన్నైకి వెళ్ళిన హీరోయిన్కి హీరో పరిచయం అవుతాడు. వాళ్ళ మధ్యన వచ్చే లవ్ అండ్ ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులని పూర్తిగా కట్టిపడేస్తాయి. క్లైమాక్స్లో వచ్చే సీన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. లవ్ అండ్ ఎమోషన్స్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా పూర్తిగా నచ్చుతుంది. ఒకానొక సీన్లో గౌరీప్రియ చేసే యాక్టింగ్ వేరే లెవెల్గా ఉంది. కొరియన్ కనకరాజు కొరియా మాఫియా డాన్ యాక్షన్ సీన్తో సినిమా మొదలవుతుంది. ఇందులో హీరో వీధి డాన్సర్గా ఎంట్రీ ఇస్తాడు. మాఫియా డాన్ అస్థికలు అక్కడ ఇక్కడ పడి ఇండియాకి చేరతాయి. ఒక గొడవలో హీరో అస్థికలున్న కుండీలో మందు నీళ్లు పోసుకొని తాగుతాడు. అక్కడి నుంచి సినిమా హర్రర్ జోన్లోకి వెళ్తుంది. అక్కడ నుండి హీరో కొరియాకు వెళ్ళడం, అక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు సీన్స్తో సినిమా క్లైమాక్స్ చేరుతుంది. క్లైమాక్స్ చాలా డిఫరెంట్గా ఉంది. హీరో వరుణ్ తేజ్, సత్య, హీరోయిన్ యాక్టింగ్ సూపర్గా ఉంది. డీసీ దేవదాస్ చంద్రిక. ఈ సినిమా ఒక పోలీస్ వాహనాన్ని దోచుకుని ఎస్ఐని చంపే సీన్తో సినిమా మొదలవుతుంది. దాక్కోవడానికి ఒక లాడ్జ్కి వెళ్తాడు. అక్కడ హీరో పార్వతి అలియాస్ సంజన కృష్ణమూర్తితో ప్రేమలో పడతాడు. కొంతకాలం తర్వాత పోలీసులు ఆ లాడ్జ్ మీద అటాక్ చేస్తారు. బుల్లెట్ తగిలి పార్వతి చనిపోతుంది. ఎన్కౌంటర్ నుండి తప్పించుకొని హీరో ఒక ప్రాస్టిట్యూషన్ లాడ్జ్కి వెళ్తాడు. అక్కడ చంద్రిక అలియాస్ వామిక గబ్బి పరిచయం అవుతుంది. అక్కడ నుండి సినిమా వేరే లెవెల్కి వెళ్తుంది. కొన్ని సీన్స్లో హీరోయిన్ వామిక ఇచ్చే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా రివెంజ్ డ్రామాగా నడుస్తుంది. రా అండ్ ట్రస్ట్ ఇష్టపడే వాళ్ళకు ఈ సినిమా బాగా నచ్చుతుంది.